మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురుగారు. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో మనుషుల యొక్క తత్వాన్ని, అలానే క్రోధాన్ని, అలానే ఆ క్రోధంలో ఉండే విషయాలన్నీ కూడా బహిరంగంగా బహిష్కరంగా చేసే నామ సంవత్సరే క్రోధినామ సంవత్సరం అంటారు. క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకు వచ్చే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, అలానే ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు కలిపి మకర రాశి అంటారు. ఈ మకర రాశి వాళ్ళకి 14 ఆదాయం, 14 ఖర్చుగా ఉంటుంది. అలానే రాజ్యపూజ్యం 3గా ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఈ మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా వాళ్ళకి ఏ గౌరవమైన అవమానమైన, అంటే రాజ్యపూజ్యం 3 ఉంటే అవమానం అనేది 1గా ఉంటుంది, కానీ ఇక్కడ అవమానం అనేది తక్కువగా ఉంటుంది. గౌరవ ప్రతిష్టలకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆదాయ వ్యయాల్లో వ్యత్యాసం ఉన్న గ్రహగమన గతుల విషయానికి మనం వెళితే, ముఖ్యంగా మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ప్రస్తుతం చతుర్థంలో గురువు యొక్క సంచారం ఉంటుంది. అలానే పంచమానికి గురువు వస్తాడు కాబట్టి ఈ పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. అంటే వృషభ రాశిలోకి ఎప్పుడు వస్తాడు అంటే మే 1వ తారీఖు నుంచి గురువు మేషం నుంచి వృషభానికి మారిపోతే మకర రాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉండటం, విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించటం, శ్రద్ధగా చదవటం, పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంటుంది. పార్టీల యందు జయము, రైతులకి మొదటి పంట కంటే కూడా 2వ పంట లభించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మే 1వ తారీఖు నుంచి కూడా వాళ్ళకి గురువు యొక్క బలం అనేది బాగా పెరుగుతుందని అర్థం. అంటే మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం అంటారు. అంటే పంచమ స్థానంలో గురువు అంటే సహజంగా గోచారీత్యా 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటే మంచివాడు. అంటే సంతానపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలగటం, వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావటం, మంచి సంబంధ బాంధవ్యం అనేది నెలకొల్పునే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే 2 భాగాలు శని వెళ్ళిపోయింది మకర రాశి వాళ్ళకి. అంటే చివరి భాగం శని ఉన్నాడు. చివరి భాగం ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే కుంభరాశిలోకి నుంచి మీనరాశిలోకి శని సంచారం ఎప్పుడు చేస్తాడంటే 2025 మార్చి 29వ తారీఖున శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళ యొక్క శని యొక్క ఏదైతే దోషం అనేది తొలగిపోతుందని అర్థం. ఆ శని యొక్క దోషం తొలగిపోతుంది అని అంటే వాళ్ళకి మంచి జరుగుతుందని అర్థం. కానీ వెళుతూ చెడ్డ చేస్తాడా మంచి చేస్తాడా అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందరితో కలిసిపోవాలి. అన్నదమ్ములు కానీ, అలానే మాతృవర్గం వాళ్ళు కానీ, పితృవర్గం వాళ్ళతో కానీ కలిసిమెలిసి అందరితో తన వాళ్ళు అనుకుంటూ ముందుకు వెళ్తేనే చాలా మంచిది. మానసికంగా ఆందోళన తగ్గించుకోవాలి. అలానే ప్రయాణాలు బంధుమిత్రులతో విరోధం లేకుండా చూసుకోవాలి. ధనాన్ని పొదుపు చేసుకోవాలి. కార్యక్రమాలన్నిటికి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కార్య విజయము, అలానే తలనొప్పులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సిరప్పీడ అంటారు. అంటే మైగ్రేన్ కానీ, తలకు సంబంధించిన డిసీజ్ ఏదైనా ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ సౌఖ్యము, నూతన పరిచయాలు, నూతన స్నేహ పరిచయాలు, వ్యాపారం నందు కొన్ని ఆటంకాలు కలుగుతాయి. మనస్సు కష్టంగా ఉంటుంది. అంటే మే నుంచి నూతన వ్యాపారం ప్రారంభం చేయొచ్చు. వ్యాపార భాగస్వామ్యం కూడా తీసుకోవటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి తేజోహాని కలగటం, పాపచింతన కలిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా పరిస్థితులు అనుకూలించే అవకాశం ఉంటుంది. పుత్ర వృద్ధి, అలానే కొడుకులు కూతుళ్ళు మంచి చదువుకుంటున్నారని కొంత ఆందోళన లేకుండా ఉండటం, అంటే వాళ్ళు మంచిగా చదువుకున్నారంటే మానసికంగా ప్రశాంతంగా ఉంటారని అర్థం. అలానే ప్రభువుల యొక్క అనుకూలత, అలానే భార్యాభర్తల మధ్యలో అనుకూలంగా ఉండటం, అకారణంగా కొన్ని కలహాలు కలిగే అవకాశం ఉంటాయి. అలానే అప్పుడప్పుడు తేజోహాని, ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ధనం అనేది ఖర్చు అయ్యే అవకాశం అనేది ఎందుకంటే గృహ నిర్మాణం చేపట్టబట్టం, పిల్లలకి మంచి కాలేజీలో సీటు రావటం, అలానే
అమ్మాయి అబ్బాయిలకు కూడా అనుకూలమైన వాతావరణం ఉండటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకన్నీ కూడా అనుకూలమైన విషయాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వ్యాపారంగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు మే నుంచి. అలానే ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉండే అవకాశం, ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాహు మీనరాశిలో సంచారం, కేతు వచ్చేటప్పటికల్లా కన్యారాశిలో సంచారం అనేది ఉంటుంది కాబట్టి మకరం, కుంభం, మీనం అంటే మీనంలో రాహు వల్ల కూడా ప్రయత్నాలు, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, ధనలాభం కలగటం, ధనం గౌరవ ప్రతిష్టలని బాగా పెరగటం, అవార్డులు, సన్మానాలు, రివార్డులు ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రయాణాల వల్ల కూడా లాభాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అనుకూలమైన ప్రవర్తన అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంటుంది. కానీ బంధుమిత్రులతోటి సహనంగా ప్రవర్తించాలి. బంధుమిత్రులతోటి అంత విరోధ భావాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా అతిపెద్ద గ్రహాలే కాకుండా రవి, బుధ, శుక్రగ్రహాలు ఒక నెల నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి 30 రోజుల పాటు. కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. కాబట్టి గ్రహస్థితి అనేది ఎలా ఉంది, గ్రహ గమనం ఎలా ఉంది, గ్రహ సంచారం అనేది ఎలా ఉందని మనం చూసుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచన చేసి కూలంకషంగా చేయండి. అంటే క్రోధినామ సంవత్సరంలో అక్టోబర్, నవంబర్ మాసంలో గురుశనుల యొక్క వక్ర త్యాగాలు, వక్రారంభాలు జరుగుతాయి కాబట్టి ఆ సమయంలో కొద్దిగా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా ఆ మాసంలో జాగ్రత్తగా పడండి. ఆరోగ్యపరంగా ధార్మిక కార్యక్రమాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, విందులు, వినోదాల్లో కూడా పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం కూడా ఉంటుంది. శని, ఎల్నాటి శని యొక్క ప్రభావం ఉందని ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే శనివత్తు రాహు అంటారు. అంటే మీకు రాహు బలం ఉంది కాబట్టి శని యొక్క దోషం అనేది తొలగిపోతుందని అర్థం. అక్కడ శని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. కానీ శని చివరి దశలో ఉన్నారు, కానీ వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యపరంగా శరీర రుగ్మతలు లేకుండా కాపాడుకోవాలి. స్త్రీలకు అనుకూలమైన కాలంగా ఉంటుంది. అలానే విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రోధినామ సంవత్సరం మీకు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అయితే ఈ రాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? వీళ్ళు లలితా సహస్రనామం పారాయణం చేయటం ఒకటి, విష్ణు సహస్రనామం పారాయణం చేయటం ఒకటి, అలానే రాజరాజేశ్వరి యొక్క ఆరాధన చేయటం, అలానే చంద్రుడిని ఆరాధన చేయాలి. మానసికంగా ఎదుగుదల, మానసికంగా లోపం ఉండకపోవటానికి, అలానే స్టెబిలిటీగా ఉండటానికి చంద్రుని ఆరాధన చేయాలంటే క్షీరపుత్రాయుధి అమృతత్వాయుధి తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని చదవటం వల్ల కూడా తప్పకుండా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏది కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకుంటూ కాంట్రవర్షన్ కంటే కూడా కాంప్రమైజింగ్ అనేది బెస్ట్ పాలసీ. కాబట్టి లౌకిక విధానంతో ముందుకు వెళ్ళటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎవరిని కూడా నొప్పించటము చేసుకోకుండా ఒప్పించటంలో కూడా ఆలోచన సరళితోటి ముందుకు వెళ్ళటం వల్ల ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని ముందుకు వెళ్తే ఏదైతే లోపం అనేది మన దానిలో ఉంటుందో ఆ లోపాన్ని సవరణ చేసుకుని ముందుకు వెళ్ళాలంటే అందువల్లే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడు అవుతాట, వాడే స్థితప్రజ్ఞుడు అవుతాట. ఇలాంటి విషయాలన్నీ కూడా భావించి క్రోధినామ సంవత్సరంలో మీకు అంతా కూడా శుభాలన్నీ కూడా జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.